పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ. ప్రభాస్తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా సాహో సినిమాను రూపొందించిన దర్శకుడు సుజిత్ ఓజీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మాఫియా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ను విభిన్నమైన పాత్రలో చూపిస్తూ సాహో సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం పూర్తి అయినట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఓజీ పవన్ బిజీగా ఉండటం వల్ల ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ఆరంభంలో పవన్ ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉన్న ఏపీలో భారీ వర్షాలు వరదల కారణంగా రద్దయింది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ వరదల సమయంలో బిజీగా ఉన్నారు. పరిస్థితులు కులిటపడ్డ నేపథ్యంలో ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల ఆరంభంలో ఓజీ కోసం పవన్ డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడని తెలుస్తుంది. దాంతో మళ్ళీ ఓజీ కోసం కసరత్తులు మొదలయ్యాయి. ఈ సినిమాలో నటి శ్రీయారెడ్డి కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన అయితే వచ్చింది. సలార్ సినిమాలో రాధారమ మన్నార్ పాత్రలో నటించి పవర్ఫుల్ నటనతో మెప్పించిన శ్రీయారెడ్డి ఓజీలోనూ అంతే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతుందట. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఓజీ కోసం దర్శకుడు సుజిత్ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు, తప్పకుండా అందరినీ మెప్పించే విధంగా ఓజీ ఉంటుందంటూ అంచనాలు పెంచే విధంగా వ్యాఖ్యలైతే చేసింది శ్రీయారెడ్డి. సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలు చాలా వైరల్ అయ్యాయి. సినిమాలో ఆమె పాత్ర నెగిటివ్ షేడ్స్తో ఉంటుందని ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. యాక్షన్ సన్నివేశాల్లోనూ శ్రీయారెడ్డి కనిపించే అవకాశాలున్నాయి. అందుకే కొత్త షెడ్యూల్ కోసం శ్రీయారెడ్డి గత వారం రోజులుగా కఠిన వర్కౌట్స్ చేస్తూ పవన్తో సినిమా అంటే అలా వెళ్ళి చేసి వచ్చామన్నట్లుగా కాకుండా పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఇంతగా కష్టపడుతున్నట్లు శ్రీయారెడ్డి సన్నిహితులతో చెప్పుకొచ్చిందట. దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కు జోడీగా ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. పైగా పవన్ ఏపీ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా అయితే నెలకొన్నాయి ఈ ఓజీ పైన. ఓజీతో పాటు హరిహర వీరమలు సినిమా షూటింగ్ను పూర్తి చేసి వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు పవన్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఉప ముఖ్యమంత్రి గారి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.